గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి హేయమైన చర్య అని మాజీ సీఎం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. అనగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. అంబటి రాంబాబును అంతం చేయాలనే కుట్రతోనే టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. రాష్ట్రం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదని, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోందని మండిపడ్డారు. వారి మీద భౌతికంగా దాడి, ఇంటి మీద దాడి, ఆఫీస్ మీద దాడి, కుటుంబ సభ్యుల మీద దాడి ఈరోజు బాగా గుంటూరులో జరిగినటువంటి సంఘటనలో భయపడుతున్నటువంటి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఈ పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందనేటువంటి ఒక భరోసా ఇవ్వటానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటన చేస్తున్నారు. అయితే ఈ రోజున పల్నాడు కానీ, గుంటూరు కానీ, బాపట్ల కానీ, నిన్న జోగిరమే జరిగినటువంటి సంఘటన కానీ అందరూ బాగా తండోపతండాలుగా జనం జగన్మోహన్ రెడ్డి గారికి మీతోనే మేము ఉన్నాం, ఈ దాడులకు మేము భయపడం, రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలైనా కూడా గవర్నమెంట్ పెట్టేటువంటి సమస్యల్ని ఎదుర్కొంటామనేటువంటి సంఘీభావం తెలియజేయడానికి ఈ రోజున ప్రజలు వస్తున్నారని తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసేటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 30 కింద మా అందరూ నోటీస్ ఇచ్చారంటే మీరు పాల్గొకూడదు, అంబటి రాంబాబు గారు